హాయ్ అండి. హలో అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. దసరా అయితే స్టార్ట్ అయిపోయిందండి. అండ్ పిల్లలకు కూడా సెలవులు ఇచ్చేసారు. ఇంకా ఈ రోజు అయితే సండే కదండి. సండే స్పెషల్స్ కొన్ని ఉంటాయి కదా. ఆ స్పెషల్స్ ఏంటో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు పప్పు చేద్దాం అనుకుంటున్నాను. అదైతే ప్లెయిన్ అండి. చాలా ప్లెయిన్ గా చేస్తాను, కానీ చాలా టేస్ట్ గా ఉంటది. అది నేను ఎలా చేస్తాను ఏంటో మీకు చూపిస్తాను రండి. దానికోసం కావాల్సినవి ఇగోండి: పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఇగోండి కందిపప్పు. అంతే, నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇగోండి నేను కుక్కర్ పెట్టేసుకున్నాను. దీనికోసం అయితే నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ అయితే ఒక 2 స్పూన్స్ చాలు. ఇగోండి ఆయిల్ వేసేసుకున్నాను కదా. ఇప్పుడైతే నేను కందిపప్పు అయితే వేసుకుంటాను ఇందులో చూడండి. నాకైతే అంచనా కాబట్టి నేను ఇలా వేసేస్తున్నానండి. ఇదైతే ఒక గ్లాస్ అండి. ఓన్లీ ముద్దపప్పుగా చేస్తాను. తర్వాత ఇగోండి పచ్చిమిర్చి అన్ని నేను వేసేస్తున్నాను ఇందులోనే చూడండి. ఇగోండి పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను. వేసేసి పప్పు బాగా ఫ్రై అవ్వాలండి. ఇందులో మనం కొంచెం ఇగోండి కొంచెం ఒక్క పించ్ అంతా ఇగోండి పసుపు అయితే వేస్తున్నాను చాలు. ఇదైతే బాగా ఫ్రై అవ్వాలి. ఇగోండి చూసారా, ఇంత బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే కూడా పప్పు చాలా టేస్ట్ గా ఉంటది. ఇప్పుడు హాలిడేస్ ఇస్తారు కదండి పిల్లలకి, ఇంకా ఇంట్లోనే ఉంటారు. ఇంకా అల్లరి అలాగే ఉంటది. ఇంకా ఏదో ఒకటి కూడా చేస్తూనే ఉంటారండి అల్లరైతే మాత్రం మా పిల్లలు. కానీ అంత ఇదేం లేదండి, కొంచెం మా పిల్లలు సైలెంట్ గానే ఉంటారు. ఇగోండి చూసారా పప్పు అయితే ఎలా బాయిల్ అవుతుందో. ఇగోండి అలా బాయిల్ అవ్వాలి పప్పు అయితే. ఇగోండి ఇలా అయితే బాగా కొంచెం రోస్ట్ గా ఫ్రై అవ్వాలి కందిపప్పు అయితే. అయిన తర్వాత దీంట్లో వాటర్ వేసుకుందాము. ఇగోండి నాకైతే వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకుందాం. ఇదైతే ముద్దగానే ఉండాలి. నేనైతే ఇది ఎక్కువ విజిల్స్ పెట్టనండి, 2 విజిల్స్ చాలు. నేను తర్వాత అది మామూలుగానే బాయిల్ చేసుకుంటాను. నాకు 2 విజిల్స్ వస్తే చాలు. ఇదైతే విజిల్స్ రావాలండి 2. దానికోసం వెయిట్ చేద్దాం. విజిల్స్ అయిపోయాయండి. ఇప్పుడైతే నేను కుక్కర్ ఆపేసుకున్నాను. ఇది ప్రెషర్ తగ్గాక అప్పుడు మనం క్యాప్ తీసుకొని చూద్దాము. ఇదిగోండి నేను ఈ గ్యాప్ లో అప్పడాలు కూడా వేపేసుకున్నాను. ఇవైతే ప్లెయిన్ అప్పడాలండి. ఇదిగోండి ప్రెషర్ అయితే అయిపోయింది. క్యాప్ తీసి చూస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇలా కొంచెం ఉడికింది కదా. ఇప్పుడైతే నేను మామూలుగానే దీన్ని ఉడికించుకుంటాను, అప్పుడైతే టేస్ట్. ఇప్పుడైతే నేను మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకున్నాను. ఆన్ చేసుకుని ఇదిగోండి ఒకసారి చూడండి కలుపుకుంటున్నాను. దీనిలో ఇంకా వాటర్ పడుతుంది కాబట్టి నేను వాటర్ వేసుకుంటున్నాను. ఇలా 2 విజిల్స్ పెట్టుకొని పప్పు ఇదిగోండి హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం మళ్ళీ ఈ కుక్కర్ ఆన్ చేసుకొని ఇది బాయిల్ చేసుకుంటే అండి పప్పు మనం మామూలుగా ఉడికించినట్టు ఉంటుంది కదా టేస్ట్, అదే టేస్ట్ వస్తుంది ఇదైతే. అందుకని నేనైతే ఇలాగే చేస్తున్నాను చూడండి.
ఇదిగోండి కొంచెం ఉడుకుతుంది అన్నప్పుడు కొంచెం సిమ్ లో పెట్టుకుందాము. ఇదిగోండి చూసారా ఉడుకుతుంది కదా, ఇప్పుడైతే కొంచెం సిమ్ లో పెట్టుకుందాం. సాల్ట్ అయితే తర్వాత వేస్తానండి, ఇదంటే కొంచెం ఉడకాలి కాబట్టి. ఇదిగోండి ఇలాగా కొంచెం ఉడకాలి. ఇదిగోండి చూసారా పప్పు అయితే ఇంకొంచెం ఉడకాలి కదా, అందుకని నేను ఇలా పెట్టాను. ఈ సిమ్ లోనే ఉడకనిద్దాం, మంచి టేస్ట్ వస్తుంది. చూసారా ఇదైతే బాయిల్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను సాల్ట్ వేసేసుకుంటున్నాను. సాల్ట్ ఇగోండి, ఇదైతే ఒక స్మాల్ స్పూన్ తో ఇగోండి 1 స్పూన్ వేసాను, సరిపోతుంది అదైతే. ఇంకా కొంచెం బాగా ముద్దగా అవ్వాలి. ఇదిగోండి చూసారా ఇందాకలకి ఇప్పటికే ఎలా ఉందో, ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి. సో మనం ఇది ముద్దగా అయిన దాకా ఉంచుకుందాము. చూడండి చూసారా అయిపోయింది, ముద్దపప్పు రెడీ అయిపోయింది. ఇగోండి చూసారా, ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. పప్పు అయితే రెడీ అయిపోయింది. నేనైతే క్యాప్ పెట్టేసుకుంటున్నాను, సర్వింగ్ కి తీసుకుంటాను. క్యాప్ పెట్టుకుంటాను 2 మినిట్స్ అయితే. ఇప్పుడైతే మనం వేడి వేడి పప్పు అండ్ ఇలా అన్నంలో వేసుకొని ఇందులో ఇగోండి కొంచెం అంత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్. ఈ రోజు మాకు సండే కదండి, జాయింట్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టారు. ఇగోండి మేము అది కూడా సర్వ్ చేసుకుంటున్నాము. అండ్ వేడి వేడి స్పైసీ స్పైసీ జాయింట్ బిర్యానీ అయితే రెడీ. అండ్ ఒకటేమో వెజ్ అండ్ ఒకటైతే జాయింట్ బిర్యానీ రెడీ, ఒకటైతే పప్పు అన్నం రెడీ, ఒకటి వెజ్ మీల్స్, ఒకటేమో జాయింట్ బిర్యానీ. మా సండే స్పెషల్ అయితే ఇదే ఈరోజు.